హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఎంఎస్ఎంఈలో లోన్ల పర్పస్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది డ్వాక్రా మహిళలు కావచ్చు, లోన్ల పర్పస్ కావచ్చు, ఏం చేయాలన్నది కూడా ఇప్పుడు మనకి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా అవసరం పడుతుంది. మరి స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇదిగోండి, ఇక్కడ న్యూ ఎంటర్ప్రైజెస్ హూ ఆర్ నాట్ రిజిస్టర్ అని ఉంది కదా. సో దీని మీద ఫస్ట్ దాని మీద క్లిక్ చేయాలి, కొత్త వాళ్ళు అయితే. ఓకే, సో ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఎట్లా నేను చేయాలో చెప్తున్నాను చూడండి. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ ఆధార్ ప్రకారం పేరు ఎంటర్ చేయాలి. ఓకే, ఆధార్కి మొబైల్ నెంబర్ ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అక్కడ టిక్ మార్క్ చేసేసి ఇక్కడ వ్యాలిడ్ అండ్ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సో ఈ డీటెయిల్స్ ఎంట్రీ చేసేసి నేను వ్యాలిడ్ అండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆధార్కి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా లింక్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. వచ్చిన ఓటీపీని అక్కడ ఎంట్రీ చేసేసి వ్యాలిడ్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీకు యువర్ ఆధార్ హ్యాస్ బీన్ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఈ విధంగా వస్తుంది. ఓకే, సో కొంచెం పైకి స్క్రోల్ చేయగానే మళ్ళీ పాన్ కార్డ్ కూడా వెరిఫికేషన్ చేయాలి. ఇది అప్లై చేయాలంటే ఆధార్తో పాటు పాన్ అప్లై చేయాలి. ఇంకా ఏమేం కావాలో చెప్తాను చూడండి. సో మనము ప్రొప్రైటరీ షిప్ ఉంటుంది కదా. సో ఇక్కడ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్లో మీరు చాలా రకాలుగా ఉంటుంది. సో మీరు దేని కిందకి వస్తారో ఆ లిస్ట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. ఓకే, నేను ప్రొప్రైటరీ కింద సెలెక్షన్ చేసుకొని పాన్ నెంబర్ ఎంటర్ చేసి పాన్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్, పాన్ ప్రకారం పేరు ఎంటర్ చేసేసి ఆ టిక్ మార్క్ చేసేసి పాన్ వ్యాలిడేట్ మీద క్లిక్ చేసిన. ఓకే, సో మనకు ఓకే అయితే కనుక కరెక్ట్గా ఉంటే కనుక పాన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ వ్యాలిడేటెడ్ వెరిఫైడ్ అని కనబడుతుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. చాలా సింపుల్గా ఉంటాయండి, స్టెప్ బై స్టెప్ అర్థమయ్యే టైప్లో ఈజీగా చెప్తాను. ఇక్కడ చూడండి, కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ హ్యావ్ యూ ఫిల్డ్ ఐటీఆర్ ఫైల్స్ ఫిల్ చేస్తారా అని అడుగుతుంది. ఆటోమేటిక్గా మన బ్యాక్గ్రౌండ్ చూసి అది ఎస్ ఆర్ నో అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ జిఎస్టీ మీరు ఏమైనా కడతారా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. మ్యాక్సిమం అందరు నో ఉంటాం కదా, అంత పెద్దగా మనం ఎందుకు కొత్త జిఎస్టీ కట్టడానికి, ఉన్నవాళ్ళు ఎస్ పెట్టుకోండి. తర్వాత నేమ్ ఆఫ్ ఎంటర్ప్రీనియర్స్ యాజ్ పర్ పాన్ ఆర్ ఆల్రెడీ వచ్చేసింది పేరు. తర్వాత మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి పెట్టేసుకోండి. సో ఇది పర్మనెంట్గా పెట్టేసుకోండి, ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ కేటగిరీ వైజ్గా మీకు దేనికి ఎంత పర్సెంటేజ్ అనేది ఒకసారి చూసుకోండి క్యాజువల్గా. ఓకే, సో కొంచెం కిందికి వస్తే కనుక సోషల్ కేటగిరీ, మీరు ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, జనరల్ అనేది మీ కేటగిరీ అనేది సెలెక్షన్ చేసుకోండి. తర్వాత ఇది ఇందాక ఆధార్ కార్డు పెట్టినాం కదా, వాళ్ళ ఆడవారా మగవాళ్ళ, సో సెలెక్షన్ చేసుకొని స్పెషల్ కేటగిరీ డిజబిలిటీ ఏమైనా ఉందా పెట్టేసుకోండి. ఎస్ ఉంటే ఎస్, నో అయితే నో. తర్వాత నేమ్ ఆఫ్ ఎంటర్ప్రైనర్స్, ఇది నేను చెప్తాను. ఇక్కడ మీరు అనుకునే షాప్ పేరా లేకపోతే మీ పేరు మీదే ఓపెన్ చేద్దాం అనుకుంటారా అనేది అనుకొని ఆ నేమ్ ఆఫ్ ఎంటర్ప్రైనర్స్ కాలంలో మీరు ఎంట్రీ చేయండి పాయింట్లో. సో తర్వాత ఇక్కడ అది ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా యూనిట్ నేమ్ దగ్గర వస్తుంది. సెలెక్షన్ చేసుకొని యాడ్ యూనిట్ మీద క్లిక్ చేయాలి. నేను చెప్తాను మీకు ఫార్మల్గా, ఫస్ట్ చెప్పుకుంటా పోతుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత 12th పాయింట్లో లోకల్ ఆఫ్ ప్లాంట్, సో మీ బిజినెస్ అనేది ఎక్కడ ఉంది ఆ అడ్రస్ అనేది నీట్గా ఇక్కడ డోర్ నెంబరు, నేమ్ ఆఫ్ పర్మిషన్స్, విలేజు, బ్లాకు, స్ట్రీటు, పిన్ను, స్టేటు, డిస్టిక్, ఈ విధంగా అన్నీ కూడా మీరు సెలెక్షన్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా నేను సెలెక్షన్ చేసుకున్నాను. ఇవన్నీ సెలెక్షన్ చేసుకొని కింద యాడ్ ప్లాంట్ అని బ్లూ కలర్ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో, దాని మీద క్లిక్ చేస్తే అడ్రస్ అనేది యాడ్ అయిపోతుంది. అండ్ 13th పాయింట్లో కూడా సేమ్ టు సేమ్ మీ యొక్క ఏది బిజినెస్ చేసే ఏరియా ఎక్కడ ఉంది, ఏ డిస్టిక్లో ఉంది, హౌస్ నెంబర్ ఎంత ఏంటి అనేది కూడా క్లియర్గా మళ్ళీ ఒకసారి పర్టికులర్గా ఎంట్రీ చేయాల్సిందే. ఓకే, ఇక్కడ టిక్ మార్క్ చేయడానికి ఏం లేదు, మళ్ళీ సేమ్ టు సేమ్ ఎంట్రీ చేయాలి. తర్వాత ఇక్కడ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇదేంటి అంటే మన అక్షాంశం రేఖాంశంలో అని అంటాం కదా తెలుగులో, అదన్నమాట. అది కూడా నేను పాయింట్అవుట్ చేసి చెప్తాను చూడండి. తర్వాత ప్రీవియస్ ఈఎంఐ ఉద్యమ రిజిస్ట్రేషన్స్ ఏమైనా ప్రీవియస్లో చేసి ఉన్నారా అని అడుగుతుంది. సో నాట్ అప్లికేబుల్ అంటే N/A నాట్ అప్లికేబుల్ పెట్టండి. లేదు కాబట్టి మనం చేస్తున్నాము, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఉంది అని చెప్తుంది ఫస్టే, నో ప్రాబ్లం. ఓకే, సో కాబట్టి ఆటోమేటిక్గా నో. సో స్టేటస్ ఆఫ్ ఎంటర్ప్రైనర్స్, ఓకే, ఎంటర్ప్రైజెస్కి సంబంధించి డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్స్ ఎప్పుడు చేశారు, ఎప్పుడు ఇనాగ్రేషన్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు. ఓకే, సో ఇట్లా రిబ్బన్ కట్ చేసాడు ఎప్పుడు స్టార్ట్ చేశారు, అండ్ ఓపెనింగ్ చేసేసి బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారని దాని అర్థం. ఆ రెండు ఎంట్రీ చేయండి. తర్వాత ఇక్కడ మనకు బ్యాంక్ డీటెయిల్స్ కూడా కావాలి. ఓకే, మీ యొక్క బ్యాంక్ నేమ్, IFSC కోడ్, అకౌంట్ నెంబర్ కూడా మీకు కావాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత మీ యొక్క బిజినెస్ అనేది ఏంటిది, మీ బిజినెస్ అనేది మ్యానుఫ్యాక్చరింగా సర్వీసా. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీ, సర్వీస్ అంటే కొని తెచ్చుకోవడం, అమ్మడం.
ఓకే. సో ఇక్కడ క్లియర్గా ఉంది కదా, మీకు అర్థమైంది కదా. సో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీ, మీరే రా మెటీరియల్ తెచ్చుకోవడం, తయారు చేయడం, అమ్మడం. సో కొని తెచ్చుకోవడం అంటే డైరెక్ట్ సర్వీస్ కింద వచ్చేస్తుంది. సో నాదైతే సర్వీస్ అని నేను సర్వీస్ పెట్టేసుకున్నా. ఓకే. సో కొంచెం ఒక్కొక్కసారి వెబ్సైట్ స్లో ఉంటుందండి, అయినా కూడా మీరు వెయిట్ చేయాలి. ఈ మధ్యలో బాగా స్లో ఉంది, ఒక్కొక్కసారి వస్తే మాత్రం సూపర్ వస్తుంది. తర్వాత ఇది నాన్ ట్రేడింగా. ఓకే. సో ట్రేడింగ్ అయితే కాదు. సో ఎందుకంటే మనం అంతగానో భారీ ఎత్తున ఎందుకు పోతాం కాబట్టి నాన్ ట్రేడింగ్ కింద పెట్టేసుకోండి. ట్రేడింగ్ అయిన వాళ్ళు ట్రేడింగ్ పెట్టేసుకోండి. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి, మేజర్ యాక్టివిటీ అండర్ సర్వీస్, సో నాన్ ట్రేడింగ్ కంపెనీ. రైట్. తర్వాత 18వ పాయింట్లో నేషనల్ ఇండస్ట్రియల్ క్లాసిఫికేషన్. సో ఇది కూడా మీకు సర్వీసే ఉంటుంది. అదే ఆ పాయింట్లో మీరు వదిలేసేయండి, జస్ట్ సర్వీస్ అని పెట్టేసుకోండి. మ్యానుఫ్యాక్చర్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు పెట్టేసుకోండి. తర్వాత కొంచెం కిందికి వస్తే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీ బిజినెస్ అనేది దేని కిందికి వస్తుంది ఇక్కడ చూపెట్టున్నా చూడండి. మీకు వాటర్ వస్తుందా, రియల్ ఎస్టేట్ వస్తుందా, లీగల్ వస్తుందా, ఎడ్యుకేషన్ వస్తుందా, హ్యూమినిటీ వస్తుందా, రెసిడెన్షియల్ వస్తుందా, ఇట్లా చాలా రకాల బిజినెస్ అనేది మీరు సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఖచ్చితంగా మీ బిజినెస్ అనేది ఇందులోకి వెళ్ళి మాత్రమే దేని కిందకి వస్తారో సెలెక్షన్ చేసుకోవాలి, తప్పదు. సో మీరు ఎప్పుడంటే అప్పుడు ఈ ఉద్యమ్ ఆధార్ని మీరు ఎంఎస్ఎంఈని ఎప్పుడంటే అప్పుడు ఏ డీటెయిల్స్ అంటే ఆ డీటెయిల్స్ మీరు ఎడిట్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఒక ఏంటిది ఎన్ఐసి డిజిట్ కోడ్ ఒకదాని కింద వస్తుంది, దాని కింద డిజిట్ 4 కూడా దేని కింద వస్తుంది సెలెక్షన్ చేసుకోవాలి, అండ్ ఎన్ఐసి 5 డిజిట్ కోడ్ కూడా దేని కిందకి వస్తుంది, ఇట్లా పర్టికులర్గా సెలెక్షన్ చేసుకోవాలి. లేకపోతే అదర్స్ అని పెట్టేసుకోండి, అదర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇట్లా సెలెక్షన్ చేసుకొని యాడ్ యాక్టివిటీ మీద క్లిక్ చేస్తే మనకు యాడ్ అయిపోతుంది. తర్వాత నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంప్లాయిడ్ 19వ పాయింట్లో 19th పాయింట్లో మేల్స్ ఎంతమంది పనిచేస్తారు, ఫీమేల్స్ ఎంతమంది పనిచేస్తారు, అదర్స్ ఏమైనా పనిచేస్తారా. ఓకే. సో ఖచ్చితంగా ఒక్కరిని మాత్రం ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. లేని వాళ్ళని అయితే 0 పెట్టేసేయండి, ఒక్కరిని మాత్రం ఖచ్చితంగా 1 పెట్టాలి. తర్వాత కిందికి వస్తే ఇది చాలా ఇంపార్టెంట్, అంటే 2023-24లో మీకు ఏమైనా డౌన్ వాల్యూ ఎంత ఉంది అని మనం పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జంప్షన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ పొల్యూషన్ ఇదేమన్నా ఉందా అని అడుగుతుంది, కానీ ఎంతో కొంత మనం పెట్టాలండి. మన లోన్ పర్పస్లో కొంచెం జనరల్గా మీ ఆదాయం ఎంత వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశారు, దానికి పెట్టుబడి అంటే మీన్స్ లోపట ఫ్యాన్స్ కానీ టేబుల్స్ కానీ డౌన్ అట్లాంటి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఇదిగోండి ఇక్కడ బి కాలంలో మెన్షన్ చేయాలి. A-B వచ్చేసి టోటల్ టర్న్ ఓవర్ అనేది మీకు ఇక్కడ కింద కనబడుతుంది. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏ కాలంలో డౌన్ వలన 8 లక్షల పెట్టుబడి పెట్టాను, దానికి సంబంధించి కొంత లోపట టేబుల్స్ ఇందాక మనం అనుకున్న టేబుల్స్ కానీ ఫర్నిచరు, ఫ్యాన్స్, లైటింగు, ఓకే. సో ఇట్లాంటి మనకు పొల్యూషన్కి సంబంధించి కొంచెం ఖర్చు అయింది కాబట్టి ఆ అమౌంట్ అక్కడ నేను బి సెక్షన్లో ఎంట్రీ చేస్తున్నా. ఎంట్రీ చేస్తే మిగతా ఫోన్ అక్కడ కనబడుతుంది. ఓకే. సో రిమైనింగ్ అన్నీ ఇది కూడా నేను 22 to 27 వరకు టిక్ మార్క్ అట్లా చేసి ఉన్నాయి. ఆ టిక్ మార్క్ చేసేసుకొని కింద మన అగ్రీ మీద క్లిక్ చేసి సబ్మిట్ అండ్ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఓకే. సో ఇదిగోండి అంతే ప్రాసెస్. ఇదిగోండి నేను ఇందాక పేరు చెప్పాను కదా, యశోద హోటల్ అని ఇట్లా చెప్పాను, నేమ్ ఆఫ్ ద ఎంటర్ప్రైజెస్ ఇందాక మనం అనుకున్నాం కదా ఎట్లా ఎంట్రీ చేయాలని. అట్లా ఎంట్రీ చేసేసి యాడ్ మీద క్లిక్ చేస్తే కింద యాడ్ అయిపోయింది. అండ్ తర్వాత అడ్రస్ కూడా చెప్తాను కదా, ఇదిగోండి ఇట్లా. అండ్ నేమ్ ఆఫ్ యూనిట్ అక్కడ ఎంట్రీ చేసినాం కాబట్టి బై డిఫాల్ట్గా వస్తుంది. ఈ డిఫాల్ట్గా అన్నీ కూడా మీకు ఎంట్రీ చేసి చూపెడుతున్నా. ఇవన్నీ మనం గుర్తు చేయలేదని గుర్తు చేస్తున్నా అంతే, అంటే ఇందాక మనం చూపెట్టుకోలేదుగా. ఇదిగోండి ఈ విధంగా ప్లాంట్ అనేది యాడ్ అయిపోయింది. ఓకే. సో అండ్ ఎడిట్ ఎట్లా చేయాలి అండ్ మాడిఫికేషన్ ఎట్లా చేయాలి అనేది కూడా వీడియో చేస్తున్నాము, మన సెక్షన్లో వీడియోస్ ఉన్నాయి చూడండి. ఓకే. ప్రతిదీ కూడా ఉంటాయి. అండ్ లాంటిట్యూడ్ అప్టిట్యూడ్ అక్షాంశం రేఖాంశం అని కూడా అనుకున్నాం కదా, ఇదిగోండి దీని మీద క్లిక్ చేయాలి మీరు. ఓకే. సో అంటే మీ బిజినెస్ ఏరియా ఎక్కడ వస్తుంది అనేది మ్యాప్లో మనం చూపించాల్సి వస్తుంది. ఇదిగోండి దాని మీద క్లిక్ చేస్తే మనకు ఒకటి గూగుల్ మ్యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. మీ సరౌండింగ్ ఏరియా ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా మనం ఎంట్రీ చేసిన అడ్రస్ పిన్ కోడ్ ప్రకారం మనకి ఇదిగోండి ఈ అక్కడ అండ్ మన డిస్టిక్ మన స్టేట్ కూడా సెలెక్షన్ చేసుకున్నాం, దాని ప్రకారం కనబడుతూ ఉంటుంది. ఓకే. ఇక్కడ చూడండి నీట్గా. సో పర్టికులర్గా పాయింట్అవుట్ చేసి మన ఏరియా అనేది కనబడదు, ఒక అందాద కొద్దీ మనం అక్కడ పాయింట్అవుట్ చేయాలి. మన చుట్టుపక్కల ఉన్న దాని ప్రకారం చూసుకొని గెస్ చేసి పెట్టేసుకోవాలి. ఒకవేళ మీకు పర్ఫెక్ట్గా మీ లొకేషన్ దొరికితే వెరీ గుడ్ అన్నమాట కదా. సో మీ యొక్క లొకేషన్ దొరికింది అని అనుకుందాం, అక్కడ పాయింట్అవుట్ దాని మీద జస్ట్ క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అక్షాంశ రేఖాంశాలు అనేది యాడ్ అయిపోయినాయి. అండ్ రిమైనింగ్ అంతా ఇందాక మనం చెప్పుకున్నాము, అదంతా కూడా
మనకి ఇందాక యాడ్ అయిపోయింది కదా, ఇదిగోండి యాడ్ చేసిన డీటెయిల్స్ ప్రకారం అయితే మన సర్వీస్ కానీ మన ఎన్ఐసి కోడ్స్ కానీ ఈ విధంగా కంప్లీట్గా ఎంటర్ చేయడం అయితే జరిగింది, రైట్. సో తర్వాత మన డిస్ట్రిక్ట్ ఏదో ఫైనల్ అయిపోయి ఈ విధంగా సబ్మిట్ అండ్ గెట్ ఓటీపీ, ఫైనల్ ఓటీపీ అనగానే ఓటీపీ వచ్చింది. సో ఓటీపీ వచ్చిన దాని ప్రకారం మనం ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. తీసుకొచ్చిన ఓటీపీ అక్కడ ఎంట్రీ చేసేసి కింద క్యాప్చా వస్తుంది, అక్కడ రీడ్ అయితే లేదు కానీ వెబ్సైట్ ఫాస్ట్గా ఉంటే రీడ్ అయిపోతుంది. రెండు ఎంట్రీ చేసేసి ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి, అదిగోండి వచ్చింది, చూసారా. సో ఇట్లా మనం స్టెప్ బై స్టెప్ మనకు ఆన్లైన్లో లోన్స్ పొందాలంటే ఇటు మహిళా గ్రూప్స్ కావచ్చు, జనరల్గా లోన్స్ కావాలనుకున్న బిజినెస్ వాళ్ళు కావచ్చు, ఈ విధంగా ఎంఎస్ఎంఈలో ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టెప్ బై స్టెప్ పద్ధతి అండి. సో ఇదిగోండి ఓటీపీ ఎంట్రీ చేసేసి క్యాప్చా ఎంట్రీ చేసేసి ఫైనల్ సబ్మిట్ కొట్టగానే ఎస్ ఫైనల్ సబ్మిట్ కొట్టమంటారని అడిగింది కదా ఇందాక పాపపు, ఇదిగోండి ఉద్యమ రిజిస్ట్రేషన్ వచ్చేసింది. నేను ఓకే కొట్టిన తర్వాత ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది నోట్ అవుట్ చేసుకోండి ఇప్పుడే, ఓకే. సో లేకపోతే కాపీ చేసేసుకోండి, కాపీ చేసుకొని ఓకే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత ఈ విధంగా మనకు వస్తుంది సక్సెస్ఫుల్లీ అని, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ ఉద్యమ రిజిస్ట్రేషన్ అని వచ్చింది కదా, రైట్. దాన్ని నోట్ అవుట్ చేసుకున్నారు కదా, మళ్ళీ హోమ్ పేజ్కి రావాలి. ఓకే, ఇక్కడ హోమ్ పేజ్కి వచ్చేసి ఇక్కడ ఉద్యమ రిజిస్ట్రేషన్ నెంబరు, ఇందాక ఇచ్చిన మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ, మొబైల్ నెంబర్ ఈజీ ఉంటుంది, మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని వ్యాలిడ్ అండ్ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇందాక మనకి పెట్టిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అది అక్కడ ఎంట్రీ చేసి వ్యాలిడ్ మీద క్లిక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను ప్లీజ్, కాబట్టి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉద్యమ రిజిస్ట్రేషన్ ఎలా ఎడిట్ చేయాలి అండ్ మైగ్రేషన్ ఇది ఉద్యోగం నుంచి ఉద్యమంకి ఎట్లా మైగ్రేషన్ చేయాలి అనేది కంప్లీట్గా వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టడం అయితే జరిగింది. అండ్ ఉద్యమ రిజిస్ట్రేషన్ ఒకవేళ లేకపోతే ప్రింట్అవుట్ ఎట్లా తీసుకోవాలని కూడా వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టడం జరిగింది. చూడండి, ఇదిగోండి ఇందాక ఓటీపీ వచ్చిన దాని ప్రకారం ఎంట్రీ చేస్తే ఈ విధంగా వచ్చింది. ఇక్కడ ప్రింట్ సర్టిఫికేట్ అని కనబడుతుంది కదా, ప్రింట్ తీసుకోండి. ఒకవేళ ఎడిట్ కావాలంటే ఎడిట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి మీకు ఇక్కడ ఎడిట్ కనబడుతుంది కదా డీటెయిల్స్ రైట్ సైడ్ టాప్లో, ఆ విధంగా అనమాట. నేను ప్రింట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఇదిగోండి మనం ఎంట్రీ చేసిన ఉద్యమ సర్టిఫికేట్ రెడీ అయిపోయింది. ఇక్కడ మీరు విత్ అనెక్సర్స్ అంటే మనం ఎంట్రీ చేసిన పూర్తి డీటెయిల్స్తోని విత్ అనెక్సర్స్ అంటే వస్తుంది. జస్ట్ ప్రింట్అవుట్ అంటే సర్టిఫికేట్ మాత్రమే డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా, అర్థమైంది కదండి. జస్ట్ ప్రింట్అవుట్ అంటే ఓన్లీ సర్టిఫికేట్ మాత్రమే డౌన్లోడ్ అవుతుంది. అనెక్సర్స్ అంటే ఎంట్రీ చేసిన పర్టికులర్స్ డీటెయిల్స్ మొత్తం అవుతుంది. ఈ విధంగా ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకోండి. హ్యాపీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ మీకు నేర్పించడానికి మీ ముందుకు వస్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.